అమ్మవారి యొక్క 60వ నామం కదంబవనవాసిన్యై నమః. అంటే కడిమి చెట్ల తోటలో వసించున్నది అని ఈ నామానికి అర్థం. కడిమి అంటే కదంబ చెట్లని కూడా అంటారు. వర్షంతోనూ మబ్బులతోనూ ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉండేవి చంగల్వ, కడిమి, నెమలి. వీటిలో కడిమి చెట్లు చాలా ముఖ్యమైనవట. ఆకాశాన్ని భూమిని ఈ వర్షధారలే కదా కలిపేది. ఆకాశాన్ని భూమిని వర్షధారలు కలుపుతాయి. ఈ వర్షధారల్లో ఉన్నటువంటి ఆపస్సులు అంటే నీరు ఈ సృష్టికి దోహదపడతాయి. ఈ సత్సంధానాన్ని నిరంతరం కోరుకునేవి కడిమి చెట్లు. ఈ సంధానాన్ని నిరంతరము కోరుకునేవి కడిమి చెట్లు. అందుచేతనే సృష్టి స్వరూపిణైన అమ్మవారికి ఈ చెట్లు గల ఉద్యానవనం చాలా ఇష్టమట. అందుకనే ఈ కడిమి చెట్ల మధ్యలోనే అమ్మవారు పూర్వనామంలో చెప్పిన చింతామణి గృహం ఉంటుంది. అమ్మవారు ఈ కడిమి వృక్షాల తోట మధ్యలోనే ఇంతకు పూర్వనామంలో చెప్పిన చింతామణి గృహం ఉంటుంది. ఆ గృహంలోనే అమ్మవారు ఉంటుంది. అందుకని కదంబ వనవాసిని అనే నామం అమ్మవారికి సార్థకమయ్యింది. మనం ఈ కదంబ వనవాసిని అనే నామం ఉంది, దీన్ని న్యాసం చేసుకుని ప్రార్థన చేస్తే వర్షాలు లేక మనం పంటలు పండగ ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు కురవడం మానేసి తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. పంట కోసుకునే సమయానికి వరదలు తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతుంది. కొన్ని చోట్ల అసలు వర్షమే పట్టలేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అమ్మవారిని న్యాసం చేసుకుని మనం అవలోకనం చేసుకుని నామాన్ని జపిస్తే ఇందాక ఎట్లా అయితే అమ్మవారికి ఆకాశానికి భూమికి అనుసంధానం చేసేటటువంటి ఈ కడిమి చెట్లకు ఉన్న ప్రాధాన్యతను, సృష్టికి మానవుడికి అవసరమైన నీటిని అందిస్తాయి కాబట్టి వాటిని అమ్మవారి ఇష్టపడుతుందని మనం చెప్పుకున్నాం కదా. అందుకని అమ్మవారికి ఇష్టమైనటువంటి కదంబ వనాన్ని మనం ప్రార్థన చేసుకుంటూ అటువంటి కదంబ వనాలను కూడా మనం పెంచినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.